సృష్టి అనేది ఎప్పుడూ ఒక ప్రశ్నతో ప్రారంభమవుతుంది. మొదటి రోజు ఎప్పుడు? మనుషులు సంవత్సరాలను లెక్కించడం మొదలుపెట్టే ముందు కాలం ఎప్పుడూ ప్రవహిస్తూ ఉండేది. కాని ఒకరోజు ఆ కాలానికి ఒక ప్రారంభమిచ్చారు. అదే ఉగాది. పురాణాలు చెబుతున్నాయి, బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన రోజు ఇదే అని. ఆ రోజు కాలం తన మొదటి అడుగు వేసింది. ఆ రోజునుంచే సంవత్సరాలు, ఋతువులు, రోజులు అన్నీ మొదలయ్యాయి. ఉగాది అనే పదమే చెబుతోంది. యుగాది అంటే యుగానికి ఆది, ఒక కొత్త చక్రానికి ఆరంభం. కాని ఇది కేవలం కాలానికి సంబంధించినది మాత్రమే కాదు, మన జీవితానికి సంబంధించినది కూడా. ప్రతి సంవత్సరం ఉగాది వచ్చినప్పుడు మనం ఒక కొత్త ప్రారంభాన్ని చూస్తాం. కాని ఆ ప్రారంభం వెనక ఒక గాఢమైన సందేశం ఉంది. అది మనం చూసే విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఉగాది రోజు మనం తినే పచ్చడి కూడా ఒక రహస్యం. అందులో 6 రుచులుంటాయి: తీపి, చేదు, కారం, పులుపు, ఉప్పు, వగరు. ఇవన్నీ మన జీవితంలో వచ్చే అనుభవాలను సూచిస్తాయి. ఆ రోజు మనం వాటిని కలసి తింటాం. అంటే జీవితంలో సంతోషం మాత్రమే కాదు, బాధ కూడా ఉంటుంది. విజయంతో పాటు అపజయం కూడా ఉంటుంది. ఇది మనకు ఒక సందేశమిస్తుంది: జీవితం అనేది ఒకే రుచితో ఉండదు, అన్ని రుచుల కలయికే జీవితం. ఉగాది రోజు కొత్త పంచాంగం చదవడం కూడా ఒక ముఖ్యమైన ఆచారం. అది భవిష్యత్తు గురించి చెప్పడం మాత్రమే కాదు, మనం ఎదుర్కొనే మార్పులను అర్థం చేసుకోవడం కూడా. ఇక్కడే ఒక గాఢమైన విషయం ఉంది. మనం భవిష్యత్తును తెలుసుకోవాలనుకుంటాం, కానీ నిజానికి మనం నియంత్రించలేని దాన్ని తెలుసుకోవాలనుకోవడం ఒక మానవ స్వభావం. ఉగాది మనకు నేర్పేది, భవిష్యత్తు తెలియకపోయినా మనం కొత్తగా ప్రారంభించాలి. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ప్రతి ఉగాది మనం ఇంటిని శుభ్రం చేసుకుంటాం, కొత్త బట్టలు ధరిస్తాం, కొత్త ఆరంభం కోసం సిద్ధమవుతాం. కానీ అసలు శుభ్రం చేయాల్సింది మన మనస్సే. పాత బాధలు, పాత కోపాలు, పాత అపజయాలు ఇవన్నీ వదిలిపెట్టి ముందుకు వెళ్ళడం, అదే నిజమైన ఉగాది. ప్రకృతి కూడా ఇదే చెప్తోంది. కొత్త ఆకులొస్తాయి, పాతవి రాలిపోతాయి. కొత్త పువ్వులు పూస్తాయి, పాతవి కుళ్ళిపోతాయి. ప్రకృతి మారుతోంది, మనం కూడా మారాలి. ఉగాది అనేది ఒక తేదీ మాత్రమే కాదు, అదొక అవకాశం. మన జీవితం కొత్తగా మొదలుపెట్టడానికి ఒక అవకాశం. ప్రతి ఉగాది మనకొక ప్రశ్న అడుగుతుంది: ఈసారి నువ్వు మారతావా అని. అదొక సైలెంట్ ప్రశ్న, కాని దానికి సమాధానం మన చర్యల్లో కనిపించాలి. కొత్త లక్ష్యాలు పెట్టుకోవడం, మంచి ఆలోచనలు ప్రారంభించడం, మనస్సును శాంతంగా ఉంచడం, ఇవన్నీ ఉగాది నిజమైన అర్థం. కాని ఒక్క విషయం మాత్రం ఎప్పటికీ మారదు: కాలం ఎప్పుడూ ముందుకు సాగుతూనే ఉంటుంది, మనకు నచ్చినా నచ్చకపోయినా. ప్రతి సంవత్సరం ఒక కొత్త ప్రారంభం ఇస్తుంది. అదే ఉగాది యొక్క మహత్వం. అదొక పండుగ మాత్రమే కాదు, అదొక స్మరణ. జీవితం మారుతుంది, కాలం మారుతుంది, కాని ప్రతి ముగింపు తర్వాత ఒక కొత్త ఆరంభం తప్పక వస్తుంది. అందుకే ఉగాది వచ్చినప్పుడు మనము కేవలం పండుగ జరుపుకోవడం కాదు, మన జీవితాన్ని మళ్లీ ప్రారంభించడానికి ఒక అవకాశం తీసుకుంటున్నాం. ఇదే ఉగాది. ఒక కొత్త ప్రారంభం, ఒక కొత్త ఆశ, ఒక కొత్త జీవితం.